జయలలితకు వచ్చిన హార్ట్ అటాక్ మీకు వస్తే ఎలా గుర్తించడం? ఆరోగ్యమే మహాభాగ్యం. మనిషికి ఏమున్నా ఎన్ని ఉన్నా ఆరోగ్యం లేకపోతే ఎందుకు పనికిరాడు? ఆరోగ్యంగా ఉంటే అడవిలోనైనా బ్రతికేయగలడు. మనిషికే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి జీవికి ఇదే సూత్రం జీవన మనుగడలో ముఖ్యమైనది. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. గుండెపోటు లక్షణాల గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. సుమారు 60% పైగా గుండె నొప్పి లక్షణాలు గుండెపోటు సంభవించక ముందే వారికి అనుభవం అవుతాయని ఒక పరిశీలనలో తెలిసింది. కానీ తరచూ ముందుగా వచ్చే ఈ లక్షణాలను పట్టించుకోక అశ్రద్ధ చేస్తారని కూడా పరిశీలనలో తెలిసింది. గట్టిగా పిండినట్టు తీవ్రమైన ఒత్తిడితో ఉంటుంది. ఇలాంటి నొప్పి ఛాతీకి మధ్యలో ఉంటుంది. కొద్ది నిమిషాలు ఉండవచ్చు ఈ నొప్పి. గుండె వేగంగా కొట్టుకోవడం అంటే సాధారణంగా కొట్టుకునే వేగం కన్నా ఎక్కువగా కొట్టుకుంటుంది. గుండె నొప్పితో పాటు చాలా డిస్కంఫర్ట్ కూడా మీరు అనుభవించవచ్చు. లోపల కడుపు భాగంలో నొప్పి. ఈ నొప్పి పై భాగంలో ఉన్న గుండె నొప్పి కలిగించే ఒత్తిడి వల్ల క్రింద ఉన్న పొట్ట లేక జీర్ణాశయంలో ఉన్నట్టు అనిపించవచ్చు. అందుకనే ఇలాంటి నొప్పిని అశ్రద్ధ కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి నొప్పిని రెఫర్డ్ పెయిన్ అంటారు. ఎలాంటి నొప్పి భుజాలకు, ప్రత్యేకించి ఎడమ భుజానికి, ఎడమ చెయ్యికి, ఎడమ మోచేతికి పాకవచ్చు. అలాగే వీపు భాగానికి, రెండు చేతి రెక్కల మధ్య భాగానికి పాకవచ్చు. ఊపిరి అందకపోవడము, కళ్ళు తిరిగినట్టు, తల తిరిగినట్టు, ఆతృతగా ఉండటం, వాంతులవ్వడం, ఒళ్ళు చెమటలు పట్టడం, తిన్న ఆహారం అరగనట్టు అనిపించడం కూడా జరగవచ్చు. హార్ట్ అటాక్ లేదా గుండెపోటు లక్షణాలు కొద్ది తీవ్రత నుంచి చాలా తీవ్రతతో ఉండి విపరీతమైన నొప్పిని కూడా కలిగించవచ్చు. అలా కాకుండా పురుషులలో సుమారు 4వ వంతు కేసులలో ఈ లక్షణాలు ఏవీ లేకుండా కూడా సంభవించవచ్చు. దానిని సైలెంట్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అని అంటారు. రోగితో పాటు ఉన్నవారు 3 లక్షణాలను బట్టి ఆ వ్యక్తి స్ట్రోక్కు గురయ్యారన్న విషయం గ్రహించవచ్చని వైద్యులు చెబుతున్నారు. ముందుగా ఆ వ్యక్తిని నవ్వమనండి. ఆ వ్యక్తిని ఒక చిన్న వాక్యం స్పష్టంగా మాట్లాడమనండి. ఉదాహరణకు, ఈరోజు భలే చలిగా ఉంది లాంటివి. ఈ మాటలు ఎలాంటి తడబాటు, వణుకు లేకుండా మాట్లాడుతున్నారో లేదో గమనించండి. 2 చేతులు పైకి ఎత్తమనండి. ఆమె కానీ అతడు కానీ వీటిల్లో ఏ ఒక్క పనిలోనైనా విఫలం అయిన వెంటనే అంబులెన్స్ని పిలవండి. స్ట్రోక్కి గురైన వారిని నోరు తెరవమనండి. నాలుక మెలితిరిగి ఉన్నా, ఏదో ఒక వైపుకి తిరిగి ఉన్నా అది గుండెపోటుకి గుర్తుగా భావించి నిమిషాల వేగంతో హాస్పిటల్లో జాయిన్ చేయండి. ఆలస్యం చేయకపోవటమే ముఖ్యం. ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకో విషయం, పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేము చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం.